చూస్తూ ఉన్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సుమారు 33-34 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కి చేరుకున్నారు. శ్రీతేజ్తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. వారితో కూడా మాట్లాడి కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తారు. అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కి చేరుకున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు భద్రత అయితే కొనసాగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్తున్నారు అన్న విషయం కూడా పెద్దగా బయటకు ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. తాను ఒక్కడే ఆసుపత్రికి వెళ్ళినట్టుగా అయితే మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకుంటారు. అలాగే శ్రీతేజ్ తండ్రితో కూడా మాట్లాడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. గత నెల సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ సుమారు 30 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి రేవతి మరణించింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం అయితే కొంత నిలకడగానే ఉందంటూ కూడా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. తాను వైద్యానికి స్పందిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. శ్రీతేజ్ను పరామర్శించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే రామ్గోపాల్పేట పోలీసులు సమాచారాన్ని అందించాలంటూ కూడా వారు చెప్పారు. గతంలో కూడా కిమ్స్ హాస్పిటల్కి రావద్దు, ఒకవేళ వస్తే ముందుగా మాకు సమాచారాన్ని అందించాలి అంటూ కూడా రామ్గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం అంటే ఈరోజు ఉదయం కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ ఒక్కరిగా కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. మరోవైపు దిల్ రాజు కూడా ముందే చేరుకున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. తనని పరామర్శిస్తారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. వారిలో కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్కు సంబంధించి తన వంతుగా చేయాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ బేగంపేట్ కిమ్స్కు చేరుకున్నారు అల్లు అర్జున్. శ్రీతేజ్ పరామర్శిస్తూ ఉన్నారు. తన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కొంత కుటుంబ సభ్యులు భరోసా నింపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే శ్రీతేజ్కు అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నామని, తాను వైద్యానికి కొంత స్పందిస్తున్నాడంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు అమల్లోకి పెట్టారు. మరోసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. పటిష్ట బందోబస్తు కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో కొంత భరోసాని నింపే ప్రయత్నం చేస్తారు. అల్లు అర్జున్కి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మనం చూస్తున్నాము అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు కూడా వెళ్ళటం జరిగింది. ఇప్పటికే ఆ బాబును కూడా పరామర్శించినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులను ఓదార్చి గతంలో ఏదైతే భరోసా కల్పించారో దానికి అనుగుణంగానే మరొకసారి కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులకి భరోసా కూడా కల్పించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఎక్కువసేపు కూడా ఇక్కడ హాస్పిటల్ ఉంటే మాత్రం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తాను త్వరగా వెళ్లే విధంగా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడికి ఉంటే మళ్ళీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ లోపల పేషెంట్స్తో పాటు బయట కూడా ట్రాఫిక్ జాము, పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా లోపలికి వెళ్ళటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ హాస్పిటల్ బయటనే మొత్తం కూడా చెక్ చేస్తున్నా కూడా భారీ స్థాయిలో కూడా
కూడా రోడ్డు పైన కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా తర్వాత కూడా ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా చాలా త్వరగా పంపించాలని కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు దిల్ రాజు వెహికల్ కూడా ఇటు కార్ పార్కింగ్ నుంచి కూడా ఇటు మెయిన్ ఎంట్రన్స్ కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ దాంతోపాటు దిల్ రాజు కూడా కలిసి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మరి తర్వాత తెలిసే మీడియా టీంకి వాళ్ళ ద్వారా కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ అయితే మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది మీడియాతో మాట్లాడంటే హాస్పిటల్లో లోపల మీడియాకు సంబంధించినటువంటి మీడియా రూమ్ ఒకటి ఉండేది, అక్కడ మాట్లాడటానికి అవకాశం. కానీ ప్రస్తుతం మీడియాని రోడ్డు పైన ఆపేయడం జరిగింది. కాబట్టి రోడ్డు పైన అల్లు అర్జున్ అయితే మాట్లాడే అవకాశాలు లేవు. ట్రాఫిక్ జామ్తో పాటు ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. దాంతోపాటు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడటానికి కూడా లేదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉండటము, పోలీస్ కేసు కూడా ఉండటంతో అల్లు అర్జున్ కూడా దానిపైన మళ్ళీ ఒకసారి మాట్లాడే అవకాశం లేదు. ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా ఆయన రెగ్యులర్ బెయిల్ పొందడం కూడా జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సంతకం పెట్టి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు లేవు. కాకపోతే అల్లు అర్జున్ ఆ బాబు యొక్క హెల్త్ అప్డేట్కి సంబంధించి కూడా తన యొక్క స్పందన అయితే సోషల్ మీడియా వేదికగానే ప్రెస్ నోట్ ద్వారా అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎలా ఉంది బాబుకి ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ అల్లు అర్జున్ చెప్పే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ బాబు అంటే కోలుకున్న దాకా కూడా దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్స్ని కూడా ఇటు అల్లు అర్జున్ భరిస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా మొత్తం కూడా వాళ్ళు చెల్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంది. బాబుకి సంబంధించి ఇటు మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు చాలామంది కూడా రావడం జరుగుతుంది. బాబుకి సంబంధించి హెల్త్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవాలని కానీ వాళ్ళు కోరుకుంటూ ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆ బాబు కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా కూడా ఆ బాబుకి సంబంధించి హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా ట్రీట్మెంట్ ఇటు ప్రభుత్వము దాంతోపాటు అల్లు అర్జున్ కూడా సంబంధించి వీళ్ళందరూ కూడా భరిస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ కూడా మళ్ళీ త్వరగా వెళ్ళిపోవడానికి కూడా పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా పోలీసులు క్యూ కట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అంటే అల్లు అర్జున్ బయటకు వస్తే మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా పోలీసులు తాడుతో పాటు మొత్తం సెక్యూరిటీ పరంగా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇప్పుడు బయట కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.